మరోసారి చర్చలు జరిపిన తర్వాత తాము నిర్ణయం తీసుకుంటాము, ఇప్పుడే ఏం చెప్పలేమని చెప్పి కూడా చెప్తున్నారు. మరోవైపు తిరుమావలన్ మరో డిమాండ్ ఉంచుతున్నారు. విజయ్ 2 చోట్ల పోటీ చేశారు కాబట్టి పెరంబూరు, ఈస్ట్ తిరుచి. అంటే ఈస్ట్ తిరుచిలో విజయ్ రాజీనామా చేసి ముందుకెళ్ళాలి కాబట్టి ఖచ్చితంగా ఆ ప్లేస్లో తిరుమావలన్ను పోటీ చేయించి గెలిపించి డిప్యూటీ సీఎం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నట్టయితే సమాచారం. సో ఆ ఒక డిమాండ్తోనే ఈ ఒక్క 2 పార్టీల మధ్య చర్చలు కొంత కొలిక్కి రానటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు అటు ఏఎంఎంకే అంటే శశికళకు సంబంధించినటువంటి అల్లుడు టీటీవీ దినకరన్ ఎవరైతే ఉన్నారో ఆయనకి సంబంధించినటువంటి పార్టీలో ఒకడు ఎమ్మెల్యేగా గెలుపొందారు, కామరాజ్ అనేటువంటి వ్యక్తి. సో ఆ వ్యక్తి దినకర్ ప్రమేయం లేకుండానే టీవీకేకు మద్దతు తెలుపుతున్నట్టు ఒక లేఖ కూడా ఇచ్చినాడు. సో ఆ లేఖ కూడా గవర్నర్కి సమర్పించినటువంటి పరిస్థితుల్లో నిన్న 116తో పాటు మరొకటి అంటే 117 మ్యాజిక్ ఫిగర్ వచ్చింది, ఇంకా ఒకటి మాత్రమే అక్కడ నిలిచిపోయినటువంటి పరిస్థితి. సో ఆ టైంలో టీటీవీ దినకరన్ నిన్న నైట్ కూడా కొంత హైడ్రామా నడిచింది. ఆయన నేరుగా గవర్నర్ బంగ్లాకు వెళ్ళి నేను మద్దతు ఇవ్వలేదు, అసలు మా పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కనిపించట్లేదు, ఆ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి లెటర్ను ఫోర్జరీ చేసి మీకు సమర్పించారు, ఇది ఒరిజినల్ లెటర్ అని చెప్పి కూడా ఆయన గవర్నర్ ద్వారా చెప్పినటువంటి పరిస్థితి. ఆ తర్వాత టీవీకే ఒక వీడియో రిలీజ్ చేసింది, కామరాజు తమకు మద్దతు ఇస్తున్నట్టు వీడియో కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి, అతను సంతకం చేస్తున్నటువంటి ఒక లెటర్ పైన. సో వీటన్నిటి హైడ్రామా నడుమ అసలు మ్యాజిక్ ఫిగర్ దాటనీయకుండా విజయ్ని ఈ రకంగా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదని చెప్పి కూడా అటు టీవీకే వర్గాలు చెప్తున్నారు. మరోవైపు తమిళనాడు ప్రజలు కూడా కొంత ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు అటు స్టాలిన్ కూడా చాలా హుందాగా వ్యవహరిస్తున్నారు, పెద్దరికమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. మొదటి నుంచి కూడా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా టీవీకే విజయం సాధించింది కాబట్టి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇవ్వండి, సో దానికి అభ్యంతరాలు ఎందుకు, ఏదైనా బల నిరూపణ ఉంటే ఫ్లోర్లో తేల్చుకుంటారనే విషయాలు కూడా చెప్తూనే వస్తున్నారు స్టాలిన్. నిన్న కలిసినప్పుడు కూడా ఖచ్చితంగా వాళ్ళ పార్టీ మిత్రపక్షాలకు కూడా స్టాలిన్ ఒకటే చెప్తూ వచ్చినారు, ఖచ్చితంగా మద్దతు ఇవ్వండి, పార్టీ ఏర్పాటు ప్రభుత్వ ఏర్పాటు చేయండి, ఎందుకంటే ఇప్పటికే అసెంబ్లీని రద్దు చేశారు, దాదాపు వారం రోజుల పాటుగా అసలు పరిపాలన అనేది కొంత అస్తవ్యస్తంగా మారింది కాబట్టి కొత్త ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ఖచ్చితంగా ఒక ఏదైతే అడ్మినిస్ట్రేషన్ చేసిన తర్వాత తమ నిర్ణయాన్ని తమ వ్యవహారానికి సంబంధించినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉంటో దాన్ని బట్టి మేము మాట్లాడతామని చెప్పి కూడా స్టాలిన్ హుందాగా వ్యవహరిస్తున్నారు. మరి ఇవాళ ఏం జరగబోతుంది, అసలు ఇండోర్ స్టేడియంలో అన్ని ఏర్పాట్లు కూడా 3 రోజుల క్రితమే పూర్తయింది. ఇవాళ ఏదైతే విజయ్ ప్రమాణ స్వీకారం చేయడానికి నిన్న గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టయితే చెప్పినప్పుడు నేపథ్యంలోనే నిన్న నైట్ మళ్ళీ గవర్నర్ నో చెప్పడంతో ఆ ఒక్క పనులన్నీ కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి. ఇవాళ వీసీకే పార్టీ తిరుమావలన్ మద్దతు ఇస్తామని చెప్పి కూడా కొన్ని కండిషన్స్తో ఒప్పుకున్నటువంటి పరిస్థితుల్లో ఏం జరగబోతుంది, మరికొద్ది సేపట్లోనే తొలగిపోతుంది. అది వీసీకే అధినేత తిరుమావలన్ కూడా కొన్ని కండిషన్స్తో ఒప్పుకునేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది.